జపాన్లో 2011 భూకంప విపత్తును ప్రముఖంగా అంచనా వేసిన ద ఫ్యూచర్ ఐసా మాంగా రచయిత్రి జూలై 5, 2025న సంభవించే విపత్కర భూకంపం, సునామీ గురించి చేసిన హెచ్చరికలు జపాన్కు షాకిస్తున్నాయి. ఈ ఊహాగానాలతో ఒక్క దెబ్బకు జపాన్ టూరిజం విలవిల్లాడుతోంది. జపాన్కు విమానాలను తగ్గించేందుకు విమానయాన సంస్థలు సిద్ధమయ్యాయి. న్యూ బాబావంగా అని కూడా పిలిచే జపనీస్ మాంగా కళాకారిణి రియో టాట్సుకి జూలై 2025లో జపాన్ను తాకే భారీ సునామీ కల్లోలం సృష్టిస్తోంది అంటోంది. ఆమె ప్రిడిక్షన్తో ఆందోళన తీవ్రతరమవుతోంది. ప్రయాణాల రద్దుకు కారణమవుతోంది. జూలై 5, 2025న వినాశకరమైన విపత్తును ఆమె ప్రెడిక్ట్ చేస్తోంది. కొందరు దీన్ని జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సముద్ర గర్భ విభజన వల్ల సంభవించే సునామీ లేదా భూకంపంగా వ్యాఖ్యానిస్తున్నారని గార్డియన్ నివేదించింది. టాట్సుకి అంచనాలకు శాస్త్రీయాధారం లేకపోయినా 2011లో జపాన్లో సంభవించిన తోహోకు భూకంపం, సునామీ గురించి ఆమె మునుపటి ఖచ్చితమైన అంచనా కారణంగా విశ్వసనీయతను పొందారు. ఫలితంగా 18,000 మందికి పైగా మరణాలు, ఫుకుషిమా దైచి అణు విపత్తు సంభవించాయి. టాట్సుకి అంచనాల కారణంగా జపాన్కు విమాన బుకింగులు 83% తగ్గాయి. తూర్పాసియా నుంచి పర్యాటకులు రాబోయే విపత్తు భయంతో ప్రయాణాలు రద్దు చేసుకున్నారు. బ్లూంబెర్గ్ ఇంటెలిజెన్స్ ప్రకారం చూస్తే హాంకాంగ్ నుండి సగటు బుకింగులు సంవత్సరానికి 50% తగ్గాయి. జూన్ చివరి నుంచి జూలై ప్రారంభం మధ్య బుకింగులు 83% తగ్గాయి. ఏప్రిల్, మేలో జపాన్ బుకింగులు 50% తగ్గుదల ఉందని హాంకాంగ్లోని ట్రావెల్ ఏజెన్సీ వెల్లడించింది. చాలామంది ప్రయాణికులు భయంకరమైన అంచనా కారణంగా ఇప్పటికే ఉన్న వేసవి బుకింగ్లను రద్దు చేసుకున్నారని, కొందరు ప్రయాణాలను వాయిదా వేసుకున్నట్లు తేలింది. అయితే రియో టాట్సుకి అంచనాలను పట్టించుకోవాల్సిన పనిలేదని జపాన్ సర్కార్ పబ్లిక్ సూచిస్తోంది. ఆమె ప్రిడిక్షన్కి ఎలాంటి శాస్త్రీయత లేదంటోంది. సోషల్ మీడియాలో అశాస్త్రీయ పుకార్ల వ్యాప్తి పర్యాటక రంగాన్ని ప్రభావితం చేస్తే అది పెద్ద సమస్య అవుతుందని, జపనీయులు విదేశాలకు పారిపోవడం లేదు కాబట్టి ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదంది. ప్రజలు పుకార్లను విస్మరించి సందర్శిస్తారని నేను ఆశిస్తున్నానని మియాగి ప్రిఫెక్చర్ గవర్నర్ యోషిహిరో మురై అన్నారు. అయితే టాట్సుకి అంచనాలకు భిన్నంగా జపాన్ అధికారులు భూకంప ప్రమాదాల గురించి ఆందోళన చెందుతున్నారు. జపాన్ పసిఫిక్ తీరంలో భారీ భూకంపం సంభవించడం వల్ల సుమారు 3 లక్షల వరకు మరణాలు సంభవించవచ్చని ఏప్రిల్లో ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ హెచ్చరించింది. ఇది ఆ దేశం భూకంప కార్యకలాపాలకు గురయ్యే అవకాశం ఉందంది. జపాన్ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండడం వల్ల భూకంపాలు సంభవించే అవకాశం ఉంది. కానీ భూకంపాల సమయం, స్థానాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం ప్రస్తుతం మన ప్రస్తుత శాస్త్రీయ అవగాహనతో అసాధ్యమని నిపుణులు నొక్కి చెబుతున్నారు. అయితే తన అభిప్రాయాలను పట్టించుకోనక్కర్లేదంటోంది రియో టాట్సుకి. తన అంచనాలను పక్కనబెట్టి నిపుణుల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోవాలంది. గతంలో టాట్సుకి అనేక అంచనాలు ఎన్నో నిజమయ్యాయి కూడా. 1995 కోబ్ భూకంపాన్ని టాట్సుకి ఈ వినాశకరమైన భూకంపాన్ని ముందుగానే ఊహించగలిగింది. 2011 తోహోకు భూకంపం, సునామీలో భారీగా మరణాలు సంభవిస్తాయని చెప్పగా 22,000 మందికి పైగా మరణాలు సంభవించాయి. ది ఫ్యూచర్ ఐసా 2020లో కరోనా వైరస్ వ్యాప్తి గురించి సూచించింది. ఆమె క్వీన్ లెజెండ్ మరణాన్ని కూడా అంచనా వేసింది.